మన జీవితంలో కొన్ని సూత్రాలు పాటించడం ద్వారా మనం విజయవంతమైన జీవితాన్ని పొందవచ్చు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలైన అనేక అంశాలపై అనేక ఆలోచనలను మనం నియంత్రణలో పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి తన జీవితంలో కొన్ని ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదు. ఈ విషయాలు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే ఇది మనకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఇతరులకు ఎప్పుడూ తెలియకుండా రహస్యంగా ఉంచవలసిన ఆలోచనలు. ఒక వ్యక్తి తన వయసు గురించి ఎవరికి చెప్పకూడదు. అతని వయసును ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలి, ఎందుకంటే మీ వయసు తెలిస్తే మీ శత్రువులు దీనిని సానుకూలంగా మార్చుకుని సద్వినియోగం చేసుకోవచ్చు. గురువు ఒక వ్యక్తికి ఏదైనా ప్రత్యేక మంత్రం లేదా జ్ఞానాన్ని బోధిస్తే అతను దానిని మరెవరికి చెప్పకూడదు. దాన ధర్మం చేయడం పుణ్యకార్యంగా పరిగణిస్తున్నప్పటికీ ఇతరుల ముందు చేసిన దానాల వివరాలు చెప్పకూడదు. మీరు మంచి కార్యకలాపాలు కోసం ఇచ్చిన విరాళాల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. ఒకవేళ మీరు ఆ వివరాలు వెల్లడిస్తే ఎటువంటి పుణ్యాన్ని పొందలేరు. వైవాహిక జీవితం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమ, సంరక్షణ నుంచి కలహాల వరకు అనేక అంశాలను కలిగి ఉంటుంది. చాలా విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ వైవాహిక జీవితాన్ని సంబంధించిన విషయాలను మూడవ వ్యక్తితో పంచుకుంటే మీ ఇద్దరికి నష్టం జరగవచ్చు. మీ వైవాహిక జీవితం గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఒక వ్యక్తి తన సంపాదన గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు ఎల్లప్పుడూ మీ ఆదాయాలను గోప్యంగా ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ వివరాలు తెలిస్తే కొంతమందితో మీకు ఇబ్బందులు వస్తాయి. ఈ విషయాలను మనం ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి, లేకపోతే అది మీకు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఇది మిమ్మల్ని కోపానికి గురి చేయడంతో పాటు అసంతృప్తికి కారణమవుతుందని గుర్తుంచుకోండి.